ఈ రోజు మా ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి ఎక్కడ కూడా రూపాయి గండి పడకూడదు, ప్రతి రూపాయి రాష్ట్ర ఖజానాకు చేరాలి అని ఈ రోజు మా ప్రభుత్వం, మా అధికారులు నిజాయితీతో, మా మంత్రులు చిత్తశుద్ధితోని చేపట్టిన చర్యల వల్ల ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. అయినా వివాదం చేయాలి, బ్లాక్మెయిల్ చేయాలి, ఆ మంత్రిని బెదిరించుకోవాలి, ఆ మంత్రి ద్వారా పైరవీలు చేసుకోవాలని ప్రయత్నం చేసిన వాళ్ళు పైరవీలు చెల్లుబాటు కాకపోవడం వల్ల ఈరోజు ఆ మంత్రి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు అడుగుతున్నారు విచారణ కావాలని. అధ్యక్ష, తమరి ద్వారా ప్రతిపక్షానికి, తెలంగాణ ప్రజలకు నేను మాట ఇస్తున్నా, విచారణ ఆదేశించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆనాడు సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గంలో నేరెళ్లలో ఇసుక బాధితులు దళితులను లారీ ఎక్కించి తొక్కిచ్చి చంపి అక్రమ ఇసుక రవాణా చేసిన సంతోష్ రావు వాళ్ళ తండ్రి రవీందర్ రావు గారికి సంబంధించిన నేరెళ్ల ఇసుక మాఫియా మీద విచారణ చేయడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదేవిధంగా అధ్యక్ష, అదేవిధంగా సర్వే నెంబర్ 168 శిరీష జియో గ్రానైట్స్, దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఒక ఎక్స్ ఎమ్మెల్యేను బెదిరించి అక్కడ స్లోగన్లు ఇస్తున్న గతంలో మైనింగ్ శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఏదైతే వాళ్ళ మైనింగ్ లీజు రాపించుకొని అక్రమంగా మైనింగ్ చేసిండో దీనికి సంబంధించిన దాని మీద విచారణ. అదేవిధంగా మిడ్ వెస్ట్ గ్రానైట్స్కు సంబంధించి ఈరోజు రెవెన్యూ మంత్రి గారిని బ్లాక్మెయిల్ చేయాలని ప్రయత్నం చేస్తున్న ఏ శాసనసభ్యుడైతున్నాడో వాళ్ళ తమ్ముడి పేరు మీద ఇల్లీగల్గా మైనింగ్ చేసుకొని వారి దగ్గర మైనింగ్ శాఖ ఉన్నప్పుడు ఏదైతే ఇల్లీగల్ మైనింగ్ మిడ్ వెస్ట్ గ్రానైట్స్కు సంబంధించి ఏదైతే దోపిడీ జరిగిందో వాళ్ళ తమ్ముడినే స్వయంగా పెట్టి ఈ దోపిడీకి పాల్పడ్డాడు. మిడ్ వెస్ట్ గ్రానైట్స్ మీద విచారణకు ఆదేశిస్తాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, శ్వేత గ్రానైట్స్ గంగుల కమలాకర్ గారు శాసనసభ్యులు, మాజీ మంత్రి, వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి మైనింగ్ జరిగిందని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికనే కాదు, ఈడీ ఎంక్వైరీ కూడా జరుగుతుంది. కాబట్టి శ్వేత గ్రానైట్స్ కు సంబంధించి శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారి కుటుంబ సభ్యులకు సంబంధించిన ఇల్లీగల్ మైనింగ్ మీద ఈరోజు విచారణ ఆదేశించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా గాయత్రి గ్రానైట్స్ వద్దిరాజు రవిచంద్ర ఏదైతే అతని కంపెనీ మీద మొత్తం నోటీసులు ఇచ్చి ఫైన్లు పెనాల్టీలు వేసి అతను లొంగ తీసుకొని వాటిని మళ్ళీ తగ్గించి ఆర్బిట్రేషన్లో తగ్గించి అక్రమంగా గాయత్రి రవి గ్రానైట్స్ ఏదైతే రాపించుకుందో రాజ్యసభ సభ్యుడు గాయత్రి రవిచంద్ర వద్దిరాజు రవిచంద్రకు సంబంధించిన అక్రమ మైనింగ్ల మీద ఈరోజు విచారణ వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అధ్యక్ష. ఈరోజు ఇప్పుడు నేను చెప్పిన నేరెళ్లకు సంబంధించిన ఇసుక మాఫియా మీద, శ్వేత గ్రానైట్స్ కు సంబంధించిన దాని మీద, గాయత్రి గ్రానైట్ కు సంబంధించిన దాంట్ల మీద, అదేవిధంగా శిరీష జియో గ్రానైట్స్ కు సంబంధించిన విషయంలో మిడ్ వెస్ట్ గ్రానైట్ కు సంబంధించి హరీష్ రావు గారు సొంత తమ్ముడు మహేష్ రావు గారు వారు మంత్రిగా ఉన్నప్పుడు దోపిడీకి పాల్పడ్డాడు. దీనికి సంబంధించి అదేవిధంగా ఈరోజు వాళ్ళు ఏదైతే ఆరోపణ చేస్తుండ్రో, ఏదైతే ఈరోజు రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించినో వీటన్నిటి మీద రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిబిసిఐడి విచారణకు నేను ఆదేశిస్తున్న అధ్యక్ష. అందరి నిగ్గు తేలుస్తా. కొల్లగొట్టింది మీరు. 5 ఏళ్ళు హరీష్ రావు గారు, 5 ఏళ్ళు కేటీఆర్ గారు ఈ శాఖ నిర్వహించి వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టి ఈరోజు ఇసుక మాఫియాను నడిపి ఇప్పుడు మాట్లాడుతున్న శాసనసభ్యులు ఇసుక మాఫియాలో, ఇసుక దోపిడీలో భాగస్వాములు. ఈరోజు ఇసుకకు సంబంధించి మేము పెంచిన ఆదాయం ఈ కళ్ళ ముందు ఉంది అధ్యక్ష. ఈరోజు మేము పెంచిన